సీజన్లో భాగంగా బొలేవార్డ్ సిటీ అనే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. ఇది రియాద్లో ఫెస్టివ్ సీజన్ అని కూడా చెప్పొచ్చు సింపుల్గా. ఇక్కడికి రావాలంటే ఈవినింగ్ సన్సెట్కి ముందు వస్తే బెటర్, లేదంటే మాలాగే ట్రాఫిక్లో చిక్కుకుంటారనమాట. యాక్చువల్గా ముందు వస్తే డే వ్యూ నైట్ వ్యూ రెండు కూడా చూడొచ్చు అనమాట. బొలేవార్డ్ సిటీకి మాత్రం ఎంట్రన్స్ టికెట్ ఏమీ లేదు, కానీ బొలేవార్డ్ వరల్డ్కి అయితే టికెట్ అయితే ఉంటుంది. వీక్ డేస్లో అయితే 29 రియాల్, వీకెండ్స్లో అయితే 58 రియాల్ ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా, రోప్ వే గుండా కూడా మనం బొలేవార్డ్ వరల్డ్ నుంచి బొలేవార్డ్ సిటీకి రావచ్చు. ఇదైతే స్క్వేర్ వన్ ఎంట్రన్స్ నుంచి మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు జస్ట్ నార్మల్ చెకింగ్ అయితే ఉంటుంది అంతే. లోపలికి వచ్చిన తర్వాత చూడడానికైతే న్యూయార్క్ లుక్ అనమాట. ఫ్రంట్ లుక్ అంతా యాజ్ ఇట్ ఈజ్ న్యూయార్క్ లుక్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చాలా చాలా నచ్చింది. నేనైతే ఇప్పుడు న్యూయార్క్ అయితే వెళ్ళలేదు, న్యూయార్క్ లుక్ అయితే మాత్రం మస్తు ఉంది. ఇలా మనం న్యూయార్క్ సిటీ మొత్తం చూడాలనుకుంటే ఈ వెహికల్స్లో కూడా మనకు తీసుకెళ్తారు. పర్ హెడ్ 50 రియాల్ అంట. జస్ట్ కనుక్కున్నా అంతే. చూడడానికైతే చాలా బాగుంది ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్న కొలది చాలా 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 చూడొచ్చు మనమైతే. ఒటాగో అని చెప్పి ఒక స్టోర్లోకి వెళ్ళాం. ఈ స్టోర్లో కార్టూన్ టాయ్స్ స్టోర్ సంబంధించిందనమాట. పిల్లలకు సంబంధించిన ప్రతి కార్టూన్ బొమ్మలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే కప్స్, కీ చైన్స్, వాట్ నాట్, స్టిక్కర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నోటీస్ బోర్డుని చూసుకుంటూ మనమైతే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకోవచ్చు. ఇది ఒక స్క్వేర్ 1, స్క్వేర్ 2 అనే 2 పార్ట్స్ కింద ఉంటుంది. దాంట్లో మనం అన్నీ ఉంటాయన్నమాట. ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి. లోపలికి ఇలా వెళ్ళగానే సెంటర్లో ఒక ఫౌంటైన్ ఉండి టోటల్గా చుట్టుపక్కల ఒక ఫుడ్ కోర్ట్లా ఉంటుందన్నమాట. ఇదైతే ఫౌంటైన్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫౌంటైన్ చుట్టూ ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుందన్నమాట. చుట్టుపక్కల ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం కావాలంటే ఫుడ్ కిందన ఆర్డర్ చేసుకొని పైన బాల్కనీలా ఉంటాయి, ఆ బాల్కనీలో ఫుడ్ తినొచ్చు అనమాట. ఈ లైట్స్ అయితే భలే ఉంటాయో. ఇన్ని ఫుడ్ స్టాల్స్ చూసాక మనకైతే ఫుడ్ మీద మనసాగట్లేదు. సరే అని KFC నుంచి మేము బర్గర్స్ ఆర్డర్ చేసుకున్నాం, కానీ ఇది సెల్ఫ్ సర్వీస్ అంటే 20 మినిట్స్ టైం పడుతుందన్నారు. ఈలోపు మనం విజిట్ చేద్దామని పైన ఉన్న బాల్కనీ వైపు అంతా చూస్తున్నాం. ఎంత బాగున్నాయో వ్యూస్. ఇది న్యాచురల్గా అనిపించేలా అనిపించాయి. కొన్ని చెట్లు అయితే రియల్ చెట్లనే పెట్టారు. ఎంత బాగా డెవలప్ చేస్తున్నారా అనిపించింది. ఈ ప్లేస్ అయితే మస్తు ఉందని చెప్పాలి. ఫుడ్ పని అయిపోయిందిగా. ఇప్పుడైతే మనం స్క్వేర్ 2 వైపుగా మనమైతే ఇప్పుడు ప్రయాణం సాగించాలి. మిగతాది ఇప్పుడైతే ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ మిగిలి, అవి కూడా చూసుకొని మనమైతే స్క్వేర్ 2 లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్ టికెట్ లేకుండా ఇంత మంచిగా పెట్టారంటే బాగానే ఉంది. కాకపోతే బొలేవార్డ్ వరల్డ్లో పెద్ద గ్లోబ్ ఉంటుంది, ఇక్కడైతే చిన్న గ్లోబ్ పెట్టారనమాట సెంటర్లో. ఇదే సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ హౌస్ ఆఫ్ హైప్ అని ఒక మ్యాజిక్ వరల్డ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్, దీని టికెట్ 90 రియాల్ అనమాట. మేమైతే వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. బొలేవర్డ్ వరల్డ్ గురించి కూడా నేనైతే యూట్యూబ్లో వీడియో పెట్టాను ఆల్రెడీ. మీకు ఎవరికైనా రెఫరెన్స్ కోసం కావాలంటే అది కూడా చూడొచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. స్టేజ్ అనమాట. ఇక్కడ డ్యాన్స్ సాంగ్స్ కూడా అవుతుంటాయి. ఒలులో అని చెప్పి డైనోసార్ స్కెలిటన్ పెట్టే ప్లేస్ అనమాట. దీని గురించి సపరేట్గా వీడియో వస్తుంది వేరేగా, చూడండి. అలాగే ఇక్కడ మనం న్యాచురల్ ఐస్ క్రీమ్ అయితే చూడొచ్చు. న్యాచురల్గా వచ్చిన వాటి ఇంగ్రీడియంట్స్తో చేసిన ఐస్ క్రీమ్ 25 రియాల్ అంట ఒక ఐస్ క్రీమ్. పైగా పిల్లలకు ఆడుకోవడానికి అయితే ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ పెట్టారండి. చాలా బాగుంది. ఇప్పుడైతే మనం చూడబడుతుంది బొలేవర్డ్ స్టూడియోస్. మీ అందరికీ తెలిసిందే, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇక్కడికి వచ్చారని చెప్పి. బొలేవర్డ్ స్టూడియోస్. ఇప్పుడైతే మీకు సల్మాన్ ఖాన్ హ్యాండ్ ప్రింట్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ కోసం స్పెషల్గా ఒక వీడియో రాబోతుంది, తర్వాత చూడండి. రియాద్ సీజన్లో భాగంగా మొన్న రీసెంట్గా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా వచ్చారు కదా మన ఇండియా నుంచి. వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. సల్మాన్ ఖాన్ హ్యాండ్ ప్రింట్, షారుఖ్ ఖాన్ కనిపించలేదు కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ఇది నాకు కనిపించింది. అలా కాకుండా చాలా దేశాల్లో సెలబ్రిటీస్ కూడా ఇక్కడైతే హ్యాండ్ ప్రింట్స్ మనం చూడొచ్చు. పిల్లలు ఆడుకోవడానికే కాకుండా ఇక్కడ హర్రర్ జోన్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. ఇక్కడ పర్ హెడ్ 40 రియాల్ అంట. బయట చూస్తేనే, ఈ థీమ్ చూస్తేనే భయం వేస్తుంది, అంత భయంకరంగా పెట్టారు. చూసారుగా, జీలా హౌస్ దీని పేరు. నేనైతే వెళ్ళి కనుక్కోవడం జరిగింది. 40 రియాల్ చెప్పారు. ఆల్మోస్ట్ నేను అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. కవర్ చేయలేని మిగతా 2 ప్లేసెస్ ఉన్నాయి, అవైతే నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. బొలేవర్డ్ స్టూడియోస్ అనే పేరు మీద ఉందిగా, ఈ వీళ్ళ మూవీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీళ్ళు ఇక్కడ పెద్ద స్టూడియోస్లో అన్ని డీటెయిల్డ్గా పెట్టుకున్నారనమాట. మ్యూజియం లాగా అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దట్టు మనకి పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయంటే అన్ని రకాల అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఒక్కసారి అయితే మనం డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మనకు కొంచెం జర్నీకే ఇబ్బంది అవుతుంది, కానీ మీరు మాత్రం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.